బిగ్ బాస్ చూస్తున్నామండి. కానీ క్లైమాక్స్లో చాలా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఒక్క వీకే ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ ఒక్క వీక్లో 7 మంది ఉన్నారు. మరి 7 మందిలో ఎవరు విన్ అవుతారని చెప్పి సస్పెన్స్లో ఉంది. సో మీకెవరు ఫేక్‌గా అనిపిస్తున్నారు? ఇప్పటి వరకు చూసారు కదా 'బిగ్ బాస్'. ఆ, సో ఎవరు ఫేక్ అనిపిస్తున్నారు? నాకు ఫేక్ అంటే ఎవరు చెప్పాలండి నాకు ఫేక్ అని. ఆల్రెడీ నాకు తెలిసి సుమన్ శెట్టి గారు ఇప్పటివరకు ఉన్నారు. మరి అతను గేమ్ పరంగా అయితే ఓకే, కానీ కొంచెం డల్నెస్ కనిపిస్తుంది చాలా వరకు. అతను ఎప్పుడు చూసినా ఏదో ఆలోచించుకుంటూ కొంచెం యాక్టివ్నెస్ కానీ ఒక నవ్వడం కానీ అదంటే నాకు అంత అనిపించలేదు నాకు సుమన్ శెట్టి గారి విషయంలో. కానీ ఇంకొకటి సంజన గారు మాత్రం ఎప్పుడు చూసినా జైల్లో ఉండడము, ఏదో ఉండడము, ఆమె ఏదో డల్గా ఉండడం, ఏదో ఆలోచించడము, అది కొంచెం నాకు డిసప్పాయింటింగ్ అనిపించింది. నాకు ఇందులో ఎక్కువ యాక్టివ్గా అనిపించింది మాత్రం అయితే తనుజ గారు, ఇమ్మాన్యుల్ గారు అండ్ మన కళ్యాణ్ గారు, ఆ, మన డమన్ పవన్ గారు, వీళ్ళంతా చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు చూసినా నవ్వుకుంటూ మాడుకుంటూ కొంచెం ఎగ్జైట్మెంట్గా మంచిగా అనిపించింది నాకు వాళ్ళ విషయంలో. సో ప్రతిసారి సంజన గారు డోర్ ఓపెన్ చేయండి నేను బయటకు వచ్చేస్తా అని చెప్పి ప్రతిసారి అంటున్నారు. ఈ రోజు కూడా అన్నారు ప్రోమోలో చూసుకున్నట్టయితే. సో ఆమెను ఉంచాలంటారా, తీసేస్తే బెటర్ అంటారా? ఆమెను ఉంచాలా తీసేయాలంటే నాదేం చేస్తానండి, మన నాగార్జున గారు మీ ఒపీనియన్ బిగ్ బాస్ తీస్తాడు. నా ఒపీనియన్ మాత్రం అయితే నాకు సంజన గారి విషయంలో అయితే నేను ఏం మాట్లాడలేను. ఆమె ఉంటే బాగుంటుందా లేకుంటే బాగుంటుందా నాకు తెలియదు. అంతా డిసైడ్ చేసేది నాగార్జున గారు లేదా బిగ్ బాస్ గారు. కాదు, అన్ని సార్లు బయటకు వచ్చేస్తా అంటే అలాంటి కంటెస్టెంట్ అనేది బిగ్ బాస్ హౌస్ లో ఉండొచ్చా, ఉండకూడదా? అంటే ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది చేయాలి. అంతగా నేను వస్తాను నేను చేస్తాను అనేది కరెక్ట్ కాదు కదా. ఆమె ఉంచాలా లేదా అనేది ఆ బిగ్ బాస్ తెలుసు, నాకేం తెలియదు. నేను ఒక ఆడియన్స్ మాత్రమే. తనుజ గేమ్ ఎలా ఆడుతుంది? తనుజ గేమ్ చాలా బాగా ఆడుతుంది. తనుజ గారు మీరు చాలా అందంగా ఉంటారండి, కానీ మీరు చాలా క్యూట్గా ఉంటారు. మీ డ్రెస్సింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు మాత్రం ఎప్పుడు నవ్విస్తారో, ఎప్పుడు ఏడుస్తారో, ఎప్పుడు కోప్పడతారో ఏం అర్థం కావట్లేదు మాకు. కొంచెం ఒకే వే కొంచెం పాటించండి ఎందుకంటే పబ్లిక్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా మీరే విన్ అంటున్నారు. మరి కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ప్రజెంట్ అయితే ఇమ్మాన్యుల్ కూడా టాప్లో ఉన్నారు. మరి ఈ ముగ్గురులో ఇమ్మాన్యుల్ కానీ అండ్ కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ మరి ఈ ముగ్గురులో ఎవరు గెలుస్తారని చెప్పేసి పబ్లిక్ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తనుజ ఇంకా ఇరిటేట్ అవుతూ ఉంది కదా లాస్ట్ వీక్ వచ్చింది కాబట్టి. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టే అంటారా? తనుజకి సపోర్ట్ చేస్తారు కదా, అంత ఇరిటేట్ అవ్వడం, అన్నిసార్లు గొడవలు పెట్టుకోవడం అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దగ్గరికి వచ్చిందండి ఆల్రెడీ. ఇప్పుడు ఇమ్మాన్యుల్కి కొంచెం ఇప్పుడు టాప్ యాక్చువల్గా తనుజ విన్ అని చెప్పేసి మొన్న నాగార్జున గారు చెప్పారు, మామూలుగా మీరే విన్ అవుతారని చెప్పారు. కానీ కొంచెం ఇమ్మాన్యుల్ కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఆడియన్స్ మీటింగ్లో కొంచెం సాటంగా విన్నది. దాని విషయంలో కొంచెం ఖచ్చితంగా ఇమ్మాన్యుల్కి విన్ అవుతారు, కప్పు కొడతారని చెప్పేసి కొంచెం వేరే ఉద్దేశంలో ఆమె కొంచెం కోప్పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. భయపడుతుందా, కోప్పడుతుందా? భయపడుతుంది. అండ్ కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇమ్మాన్యుల్ బాగా సపోర్ట్ చేసింది, ఇప్పుడు సపోర్ట్ చేయలేదంటే ఏంటి, దగ్గరకు వచ్చింది కప్పు కొట్టాలి అని చెప్పేసి ఆమె ఉద్దేశంతో మరి ఇమాన్యుల్ని డిగ్రేడ్ చేసి ఏదో తక్కువ చేసి మాట్లాడుతుందని అనుకుంటున్నాను. సో ఎమాన్యుయల్ ఫేక్ గాని కన్నింగ్ గాని మీకు అనిపిస్తుంది? నాకు ఇమాన్యుల్ కానీ నాకు ఫేక్ అని ఎవరు అనిపించలేదు. నాకైతే ఫేక్ అనేది ఇమాన్యుల్ కానీ కళ్యాణ్ గారు కానీ తనుజ గారు కానీ ఫేక్ అనిపించలేదు. కానీ ఫాలోయింగ్ మాత్రం తనుజ గారికి ఎక్కువ ఫాలోయింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి గేమ్ ఎలా అనిపిస్తుంది? కళ్యాణ్ గారి గేమ్ చాలా బాగుందండి, చాలా బాగా ఆడుతున్నారు. అతను గేమ్ అయితే ఎక్కడ కూడా డిసప్పాయింట్ లేదు. ఆయన అందరినీ సపోర్ట్ చేసి వాళ్ళు గేమ్ ఆడుతుంటే కూడా క్యాప్టెన్ ఉన్నప్పుడు మాత్రం అందరికీ తొందర మెల్లగా అని సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఈ విధంగా కాదు ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పడం కూడా నాకు చాలా బాగా అనిపించింది. అతను ఏంటంటే నేను ఒక్కనే గెలవద్దు, అందరూ సపోర్టింగ్, అందరూ బాగా ఆడాలని చెప్పేసి ఆయన గుణం ఉంది. ఆయనకైతే ఇట్లా ప్రైవేట్ అంటే వేరే వాళ్ళు గెలవద్దు నేనే గెలవాలని చెప్పేసి స్వార్థం మాత్రం లేదు. కానీ ఆయన మాత్రం ఒక ఆర్మీ పర్సన్ అయి ఉండి మన కోసం వచ్చి ఇలా బిగ్ బాస్ రావడం అయితే చాలా గ్రేట్. అసలు నాకు తెలిసి అయితే కళ్యాణ్ గారిని గెలిపించాలి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ ఆడియన్స్ మన కళ్యాణ్ గారిని గెలిపించండి. లాస్ట్ టైం 10% గెలిచారు కాబట్టి ఈసారి మన ఆర్మీ పర్సన్ గెలిపించాలి అని నేను అనుకుంటున్నాను. సో లేడీ విన్నర్ అయితే బాగుంటది అని చెప్పి అందరూ ఆడియన్స్ అనుకుంటున్నారు. సో లేడీ విన్నర్ అంటే లాస్ట్ ఇప్పటివరకు లేడీ విన్నర్ ఎవరు కాలేదు. మరి అలా అనుకుంటే తనుజ గారే ఇంకా. మరి తనుజ గారు తప్ప ఇంకెవరు లేరు గేమ్లో స్ట్రాంగ్ అయితే. తనుజ గారు అండ్ సంజన గారు అయితే ఏం లేరు. మనకు ఉన్నది ఇప్పుడు దాంట్లో ఇద్దరే కదా లేడీస్, ఇద్దరు అయితే పవన్ రీతు వెళ్ళిపోయాక చాలా డల్ అయిపోయి గేమ్ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టట్లేదు అంటారు. ఆయన మొత్తము మన రీతు గారి మీద ప్రేమ ఎక్కువైపోయి వెళ్ళిపోయింది కదా అని ఒక బాధ. కానీ రీతు గారు వెళ్తేప్పుడు ఒక మాట చెప్పారు, హగ్ చేసుకొని పవన్ గారిని హగ్ చేసుకోండి, కప్పు ఖచ్చితంగా కప్పు కొట్టి మా ఇంటికి తీసుకొని రా అన్నది. మరి ఇంటికి తీసుకొస్తే పెళ్లి చేసుకుంటుంది ఏంది ఏమో, మ్యారేజ్ చేసుకుంటారేమో. ఇద్దరు లవ్ బ్యాండ్ బాగా నడిచింది, వాళ్ళ
ప్రోమో కూడా చూశాను, చాలా బాగుంది వాళ్ళ లవ్ ఇద్దరి మధ్యలో. వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో. మరి రితు గారు మరి పవన్ గారికి ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనేది మరి చూద్దాం మరి. కానీ రితు గారు వెళ్తేప్పుడు మన కళ్యాణ్ గారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ గారిని ఫస్ట్ పెట్టింది, తర్వాత కళ్యాణ్ గారిని థర్డ్లో పెట్టింది, ఇమాంజల్ని థర్డ్లో పెట్టింది. మరి చూద్దాం మరి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.